దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము మోషే సీనాయి పర్వతం పైన దేవుని యొక్క ప్రత్యక్షత. నిర్గమకాండము 24వ అధ్యాయం 12-18 వచనములలో యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండపైకి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. కానీ మోషే మాత్రము సీనాయి కొండపైకి ఎక్కెను. అతడు అనగా యెహోషువ పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి అని చెప్పాను. మోషేకు ఇది ఒక దివ్య అనుభూతి. దేవుడు మోషేను సీనాయి కొండపైకి రమ్మని ఆహ్వానించాడు. దేవుడు వ్రాసిన 10 ఆజ్ఞల పలకలను రెండింటినీ మోషేకు ఇచ్చుటకు దేవుడు పిలిచాడు. పెద్దలను ఇక్కడ ఉంచి మోషేయు అతని పరిచారకుడనే యెహోషువయు కొండపైకి వెళ్ళిరి. కానీ మోషే మాత్రము సీనాయి కొండపైకి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలులకు వ్యాజ్యం తీర్చుటకు అహరోనును హూరును ఏర్పాటు చేశారు. మోషే కొండ ఎక్కినప్పుడు అతనిని మేఘము కమ్ముకున్నది. మేఘములు దేవుని ప్రసన్నతకు చిహ్నములుగా బైబిల్ తెలియచేయుచున్నది. యెహోవా మహిమ సీనాయి కొండను కమ్మెను. దేవుని మహిమ దహించు అగ్ని వలె ఇశ్రాయేలులకు కనబడినది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత దహించు అగ్ని వంటిది. మోషే సీనాయి కొండ పైన దేవుని సన్నిధిలో 40 దినములు ఉన్నాడు. మోషే దేవుని మహిమను కళ్ళారా చూచాడు. దేవుని మహిమలు ప్రవేశించాడు. దేవుని స్వరము విన్నాడు. దైవ ప్రత్యక్షతను అనుభవించాడు. అహరోనును ఇశ్రాయేలుల పెద్దలను దేవుడు దూరముగా ఉండమని ఆజ్ఞాపించాడు. మోషేకు మాత్రము తన మహిమలో ప్రవేశించుటకు అవకాశం ఇచ్చాడు. దేవునితో ముఖాముఖి మాట్లాడుటకు మోషేకు మాత్రమే అవకాశం కలిగినది. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనం 20వ వచనంలో, అదేవిధంగా 20వ అధ్యాయము 22వ వచనంలో, అదేవిధంగా 24వ అధ్యాయము 22వ వచనం 12వ వచనం ప్రకారం మోషేతో పాటు కొండ దగ్గర క్రింద ఉన్న ఇశ్రాయేలీలు కూడా దేవుని మహిమను చూచారు. దేవుని ప్రత్యక్షంగా చూడలేదు, కానీ కొండను ఆవరించిన దహించు అగ్నిని గుర్తించారు. రాతి పలకలను ఇస్తాననడంలో చెరగని ధర్మశాస్త్రమును ఇశ్రాయేలులకు ఇవ్వబోచున్నాడు. మోషే కాగితము పైన ధర్మశాస్త్రమును వ్రాసి ఉండవచ్చు. అవి చెరిగిపోయే ప్రమాదం ఉన్నది. రాతి పైన వ్రాయబడినవి చెరిగిపోయే అవకాశం లేదు కనుక రాతి పలకలను ఇచ్చాడు. అందుకే దేవుడు రాజులు గొప్పవారు శిలాశాసనములను ప్రామాణికముగా ఎంచుకొని రాతిపైన శాసనములు లిఖించేవారు. అవి అనేక తరములకు చెరగని శాసనములుగా అందుబాటులో ఉండేవి. అందువలననే దేవుడు రాతి పలకల మీద శాసనములు వ్రాసి మోషేకు ఇచ్చి క్రిందకి పంపించి ఉన్నాడు. ఆమేన్.